సోమనాథ్ జ్యోతిర్లింగం. గుజరాత్లో ఉన్న సోమనాథ్ ఆలయం పేరు తాజాగా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. శివుని అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఇది 12 జ్యోతిర్లింగాల్లో మొదటిదిగా చెప్పబడుతుంది. దురదృష్టవశాత్తు ఈ సోమనాథ ఆలయానికి సుదీర్ఘమైన అల్లకల్లోలమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది వివిధ ఆక్రమణదారులచే అనేకసార్లు ధ్వంసం చేయబడి మళ్ళా పునర్నిర్మించబడింది. ప్రాచీన చరిత్రకారుల ప్రకారం ధ్వంసం కాకముందు ఈ ఆలయంలోని అత్యంత అద్భుతమైన అంశం ఏమిటంటే ఎటువంటి ఆధారం లేకుండా గాల్లో తేలి ఉండేదట ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ్ ఆలయం యొక్క అసలు జ్యోతిర్లింగం ఇనుము ఎక్కువగా గల ప్రత్యేకమైన రాయితో తయారు చేయబడిందని, ఆలయం యొక్క పైకప్పులో ఏర్పాటు చేయబడ్డ భారీ లోడ్ స్టోను లేదా మ్యాగ్నటైట్ యొక్క అయస్కాంత శక్తి ద్వారా ఈ జ్యోతిర్లింగం గాలిలో తేలినట్టు ఉంచబడిందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. 11వ శతాబ్దంలో భారతదేశంపై దండెత్తిన టర్కీ పాలకుడు గజనీ మహమ్మద్కు చెందిన చరిత్రకారులచే ఈ గాల్లో తేలి ఉన్న జ్యోతిర్లింగం గురించి మొదటిసారిగా చరిత్రలో నమోదు చేయబడింది. గజనీ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని సోమనాథ్ ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాలను దోచుకోవటం మరియు ధ్వంసం చేశాడు. గజనీ ఈ సోమనాథ్ ఆలయానికి చేరుకోగానే గాల్లో తేలుతున్న జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ లింగాన్ని ఆలయ నిధులని స్వాధీనం చేసుకోమని తన మనుషులను ఆదేశించాడు. కానీ వారు జ్యోతిర్లింగాన్ని కదిలించలేకపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ఆ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి పగలగొట్టగలిగారు. సోమనాథ్ ఆలయ పురాతన వాస్తుశిల్పులు ఈ జ్యోతిర్లింగాన్ని రూపొందించడానికి అయస్కాంత సూత్రాన్ని ఉపయోగించి ఉంటారు అని ఆధునిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సోమనాథ్ ఆలయంలోని జ్యోతిర్లింగం మతపరమైన మరియు కళాత్మక అద్భుతం మాత్రమే కాదు, ఆ కాలంలోనే ఉన్న భారతీయ లోహ శాస్త్ర విజ్ఞానానికి శాస్త్రీయ రుజువు. దురదృష్టం ఏమిటంటే ఇంత అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణతో ఉన్న ఈ జ్యోతిర్లింగ ప్రాముఖ్యతను గుర్తించకుండా మతమౌఢ్యంతో గజనీ మహమ్మద్ దాన్ని ధ్వంసం చేసి ఆనవాళ్లు లేకుండా చేశాడు. ఈ ఆలయాన్ని వివిధ పాలకులు అనేక సార్లు పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 1951లో నిర్మించబడి 1955లో అభివృద్ధి చేయబడింది. ధ్వంసం అయిన ఒరిజినల్ జ్యోతిర్లింగం స్థానంలో కొత్త లింగాన్ని ఏర్పాటు చేశారు. కోట్ల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకునే సమయంలో ఇప్పటికీ ఆ గాల్లో తేలి ఉండే జ్యోతిర్లింగం కథ గుర్తుకు తెచ్చుకొని ఆశ్చర్యానికి గురై దానిని ధ్వంసానికి ప్రేరేపించిన ఆ మతమౌఢ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ ఒరిజినల్ జ్యోతిర్లింగం వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ఈ మధ్య ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం సోమనాథ ఆలయాన్ని, దానిలో ఉండే గాల్లో తేలి ఉన్న జ్యోతిర్లింగాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అగ్నిహోత్రులు అనే పూజారులు ఈ జ్యోతిర్లింగం ముక్కలను కొన్నిటిని సేకరించి రక్షించగలిగారు. వాటిలో కొన్ని తమిళనాడులోని ఒక కుటుంబం వద్ద ఈ రోజు వరకు భద్రపరచబడి పూజలు అందుకుంటున్నాయి. 100 సంవత్సరాల క్రితం ఆ కుటుంబం కంచి పరమాచార్యులు దీని గురించి సంప్రదించినప్పుడు స్వామివారు వాటిని 1 శతాబ్దం పాటు దాచి ఉంచమని చెప్పారు. ఆ తర్వాత ఆయన వారసుడు శ్రీ జయేంద్ర సరస్వతి వారు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు వేచి ఉండాలని ఆ కుటుంబ సభ్యులను ఆదేశించారు. జయేంద్ర సరస్వతి వారసుడు ప్రస్తుత పీఠాధిపతి అయిన శ్రీ విజయేంద్ర సరస్వతి వారు సోమనాథ్ వద్ద మళ్ళీ ఆ ప్రాచీన జ్యోతిర్లింగం పునఃస్థాపనకు ఏర్పాటు చేయమని శ్రీ శ్రీ రవిశంకర్ గారిని ఆదేశించారు. అందుకే శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఈ విషయం బయటకు చెప్పి ఆనాటి ఆ పవిత్ర జ్యోతిర్లింగం శకలాలతో చేయబడి భద్రపరచబడిన ఆ లింగాలను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. ఆ లింగాలకు ఎప్పటిగల ఆకర్షణ శక్తిని విలేకరులకు చూపించారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు రాక్షస అబ్రహామిక్ మతాలు కాలుపెట్టిన జస్ట్ 50-100 సంవత్సరాలలోపే
ప్రతి చోట అక్కడ గల ప్రాచీన నాగరికతలు సంస్కృతులు సర్వనాశనమయ్యి నామరూపాలు లేకుండా పోతే అవే ఎబ్రహామిక్ మతాలు 1000 సంవత్సరాల ఈ సంస్కృతి మీద దాడి చేసి భీకరమైన దాడులు చేసినా తట్టుకొని నిలబడి మళ్ళీ పునర్వైభవానికి ప్రయత్నిస్తూ ఉంది అంటే ఇదిగో ఈ తమిళనాడు కుటుంబం వంటి వారు ప్రాణాలకు తెగించి రక్షిస్తూ ఉండటం వల్లనే. శ్రీ శ్రీ రవిశంకర వారి ఆధ్వర్యంలో గాల్లో తేలే ఆ జ్యోతిర్లింగం సోమనాథ్ దేవాలయంలో మళ్ళా ప్రతిష్ఠించబడితే ఈ సంస్కృతి బలం ఏమిటి అనేది ప్రపంచం గుర్తించి నివ్వెరపోతుంది. ఓం నమః శివాయ. హిందూ బంధువులారా, నేను సేకరించిన ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను. నేను చెప్పిన ఈ విషయం మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన పోస్టులన్నింటినీ చూస్తారని, లైక్ చేస్తారని, తోటి వారికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్.